ఇది ఎంతగా ఉంది ఏమి అనుకుంటున్నారా? సురాపాండవ. సురాపాండవ అనగా అది కల్లు. ఇది కల్లులాగా రంగులాగా కనిపించే గింజ. అంటే మనం అన్నం ఉంచే ముందు దీన్ని తీసుకోవాలంట పక్కకి. తీసుకుంటం వల్ల మనకి ఎర్రదావత ఉండదు. మంచినీళ్ళు తాగాలనిపిస్తదో. దీనివల్ల ఒంటికి చాలా ఆరోగ్యంగా ఉంటది. అంటే ఇది తాగటం వల్ల మనకి ఈ ఒంట్లో అన్నది చెమట అన్నది పట్టి మనకు చల్లగా మన బాడీ మట్టికి అయిపోతుందనమాట. ఇది డబ్బున్నోళ్ళైతే ఎంజాయ్‌మెంట్ చేస్తారు. మనమన్నా ఈ గంజితో ఎంజాయ్‌మెంట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ గంజి తాగటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి ఫ్రెండ్స్. పాలు కొనలేం. ఆ పాలు రేటు మన మీద పడదు. ఆ పాలు కొంటాకే డబ్బులు కూడా కట్టక్కర్లేదు. సర్లే పట్టుపడదాం ఫ్రెండ్స్. ఆహా! అద్భుతం, అమోఘం, సూపర్ టేస్ట్ చాలా బాగుంది. సూపులో ఇయ్యి అంటారు కానీ దీనికి మించిన సూప్ ఏదీ లేదు. చాలా సూపర్‌గా ఉంది. మనది ఉన్నదంతా ఎస్టిమేట్ అయిపోవాలంటే ఇలాంటి గంజి కూడా తాగేయచ్చు. చాలా సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. మనకి ఎంతసేపు లైక్‌లు వస్తలేదు ఫ్రెండ్స్. ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోలు ఎవరికి వెళ్తలేదు ఫ్రెండ్స్. కొద్దిగా ఎవరికి ఎంటండి ఫ్రెండ్స్ మీ చేతులతో ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్నో వీడియోలు తీస్తున్నాం కానీ ఏ వీడియో కూడా వర్కౌట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. సరే ఇంకో పట్టు పడదాం ఈ గ్యాప్లో ఫ్రెండ్స్. చాలా బాగుంది. పూర్వం మన ఇళ్ళల్లో కూర వండితే డబ్బులు లేకపోతే ఈ గంజి కూడా భద్రపరుచుకుని తాగేవాళ్ళం. ఆ గంజి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది అన్నంలోంచి వచ్చిందే ఆ పదార్థం. ఆ సురభాండవ అంటే కళ్ళు. మనం అలాంటివి సేవించం కాబట్టి ఇలాంటి గింజలు సేవిస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.